హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు అబ్స్ట్రాక్ట్ సిరీస్ 1 పెయింటింగ్స్ దీంట్లో 10 పెయింటింగ్లు చేశాను. 10 పెయింటింగ్లు అప్లోడ్ చేయడం జరిగింది. సో అందరూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ లాట్, చాలా కృతజ్ఞత. అలాగే ఇంకా కొంతమందికి మీరు కూడా షేర్ చేయండి. సో అందరికీ తెలుస్తుంది ఆర్ట్ అనేది ఒక అవేర్నెస్ ఇవ్వడం అనేది ద మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ మోటో. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా లైఫ్ రావాలి, వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు కనపడాలి అని అంటే చాలామందికి అది అవేర్నెస్ రావాలి, అంటే దాని మీద ఒక అవగాహన రావాలి. సో ఎలాగో ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు యూట్యూబ్ అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్. సో ఇక్కడ మనం చేస్తున్నది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అది ఎలా తీసుకున్నా నడుస్తుంది. బట్ స్టిల్ చాలామందికి అది అవగాహన రావాలి. అసలు ఆర్ట్ అంటే ఏంటి, ఆర్ట్ని ఎలా చూడాలి, ఆర్ట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆర్టిస్ట్ని ఏ విధంగా, పర్సెప్షన్స్ని ఏ విధంగా మనం అవగాహన చేసుకోవచ్చు అనేది కూడా ఒక అవకాశంగా దీన్ని భావిస్తారు చాలామంది. సో అందువల్ల ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు. సో అలాగే ఇంకా చాలామందితో మీరు చేయించగలరు. సో ఈ రోజున అబ్స్ట్రాక్ట్ సిరీస్ 1లో పెయింటింగ్ 11 స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది కంప్లీట్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్ విత్ ఎమోషనల్ ఎక్స్ప్రెషనే ఉంటుంది. సో లెట్స్ డూ. హోప్ యు ఆల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ.
స్టార్ట్. హలో, హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు లైవ్ సెషను పెయింటింగ్. ఈ సెషన్లో కూడా ఇక్కడే మా స్టూడియో దగ్గరే చేయడం జరిగింది, స్టూడియో కాంపౌండ్లో. సో కంప్లీట్గా అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్ సిరీస్ 1లో 11th పెయింటింగ్. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ రిలీజ్ ఫ్రమ్ ద పాస్ట్. సో అది రిలీజ్ ఫ్రమ్ ద పాస్ట్. సో అది 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 మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యూ కెన్ ఫైండ్ సమ్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు క్లారిటీ తెలుస్తూ వస్తుంది. సో బాగా అబ్జర్వ్ చేయండి. సో యూ కెన్ అండర్స్టాండ్ వేర్ నేను దేనికి ఇచ్చాను, ఎలా ఇచ్చాను, ఆ కనెక్షన్ ఎక్కడ ఇచ్చాను, సో మీకు అర్థమవుతుంది. సో రిలీజ్ ఫ్రమ్ ద పాస్ట్. సో ఏ విధంగా ఉంటుంది, స్ట్రెస్లో నుంచి కానివ్వండి, లేదంటే సైకలాజికల్గా కాకుండా మెమొరీస్ కానివ్వండి, థాట్స్ కానివ్వండి. సో వాట్ ఎవర్ గోయింగ్, ఏదైతే మనకు ఓల్డ్ అయిపోతుంది, పాతద పడుతుంటుందో, ఆ పాతపడే మనస్తత్వంలో నుంచి మనం బయటికి రావడం ఎలా, బయటకు వచ్చింది ఎలా అనేది ఇక్కడ పాతపడిన మనస్తత్వంలో నుంచి మనం బయటకు వచ్చింది ఎలా అనేది డిపెక్షన్ చేశాం. సో రిలీజ్ ఫ్రమ్ ద పాస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ, ప్లీజ్ విజిట్ sometime my studio. So all are welcome for artists, art lovers, and whoever interested, learners, so they can come. వాళ్ళందరూ వచ్చి నా స్టూడియోని విజిట్ చేయొచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సేమ్ థింగ్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ పెయింటింగ్ గురించి. సో ఐ వాంట్ టు నో యువర్ వ్యూస్ అండ్ పర్స్పెక్టివ్స్ అండ్ క్రిటిక్, విమర్శ కూడా చేయండి, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది. సో ఎవరీ బ్రెయిన్ హ్యావ్ క్రియేటివిటీ. సో ప్లీజ్. కెమెరా ఆపరేట్ చేస్తున్నది మా ఫ్రెండ్ ధర్మరాజ్. థ్యాంక్స్ ధర్మరాజ్. సరే 6 minutes.